ఇక దన్నూరును ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ బోధ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జి ఆడి గజేంద్ర అన్నారు. ప్రజాపాలనలో దన్నూరు గ్రామానికి 4 కోట్ల నిధులు తెచ్చి స్వరాంగ సుందరంగా తయారు చేస్తామని పేర్కొన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని దన్నూరు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 8 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్డు పనులు బోధ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొట్టు గంగారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, త్వరలో ఈ గ్రామానికి వచ్చి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు గ్రామానికి కావలసిన అంగన్వాడీ కేంద్రాలు, లైబ్రరీ, ఇంద్రమ్మ ఇండ్లు తదితర పనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామానికి 4 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయని, ఈ గ్రామం అన్ని రంగాల్లో ముందుంటుందని అన్నారు. గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఇక్కడ ఇప్పటి వరకు ఈ గ్రామానికి ఎస్డిఎఫ్ అయితేనేమి, ఎన్ఆర్ఈజీఎస్ కింద కానీ, ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఈ 3 ప్లాన్లలో కలిపి ఇప్పటివరకు 50 లక్షల రూపాయలు ఇక్కడ కేటాయించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సీసీ రోడ్కు భూమి పూజ చేయడం జరిగింది. మరియు ఈ సంవత్సరంలోనే అంటే 2వ టర్మ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2వ టర్మ్లోనే దాదాపుగా ఎస్సీ సబ్ ప్లాన్ 10 కోట్లు మరియు 14 కోట్లేమో ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఓకే, మరియు ఈ పర్టికులర్ ఈ గ్రామానికి విషయానికి వస్తే దన్నూరు గ్రామానికి 3.5 కోట్లతో బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం కూడా అవుతుందని ఈ గ్రామస్తులకు తెలియజేస్తున్నాను. మరియు మీకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఇంకా మీరు సీసీ రోడ్లు కావాలన్నా ప్రపోజల్ ఇవ్వండి. తప్పకుండా ఈ వచ్చే 1 సంవత్సరంలో ఈ సీసీ రోడ్ వేయడానికి